గుడ్ మార్నింగ్. నమస్తే. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? తదియ గౌరమ్మ శుభాకాంక్షలు అండి. ఇది తదియ రోజు అంటే వినాయక చవితి ముందు రోజు తదియ నోము. మాకు తదియ నోము ఉందండి. అది ఎలా చేసుకున్నాము అనేది ఇందులో ఉంటుంది, ఈ వీడియో ఉంటుంది. అండ్ ఈ వీడియో అనేది నాకు ఫ్యూచర్లో యూజ్ అవుతుంది. అంటే ఏదైనా మర్చిపోతే ఈ వీడియో చూసుకోవచ్చు కదా అని చెప్పి మేము ఇలా నోముకుంటామండి. తదియ గౌరమ్మ నోము అంటే పెరట్లో నోముకున్నట్టు, అంటే పెరట్లో అంటే మొక్కలు అవన్నీ ఉంటాయి కాబట్టి పూలు 16 రకాల కొమ్మలు, 16 రకాల పూలు, మళ్ళీ కుడుములు పెడతారండి. 16 కుడుములు చేసుకొని నోముకుంటారండి గౌరమ్మకి. తదియ గౌరమ్మ తదియ గౌరమ్మ నోము అంటారు, తదియ నోము అంటారు. అయితే ఇది ఎలా చేసుకోవాలి అనేది ఈ వీడియో అండి. అండ్ దీనికి కావాల్సినవి ఏంటంటే మెయిన్గా ఎంపల్ చెట్టు, ఉత్తరేణ ఆకులు, 16 రకాల కొమ్మలు, 16 రకాల పూలు, ఇవన్నీ మెయిన్గా కావాలండి. అండ్ ఇంకోటి పసుపాకు, అంటే పసుపు కొమ్మ నాటితే వస్తాయి కదా కొమ్మల ఆకులు, అవి పసుపాకు, మళ్ళీ గుమ్మడి ఆకులు, తమలపాకులు, 16 రకాల ఆకులతోని రసము చేసి వాటితో అక్షంతలు చేస్తారండి, అవి మెయిన్గా. అండ్ ఇవి వచ్చేసి కుడుములు చేస్తున్నాను. ఓన్లీ ఈ కుడుములు మాత్రమే ప్రసాదంగా పెడతారు, వీటిని నోముకుంటాము గౌరమ్మకి. 16 కుడుములు పెట్టి అమ్మవారికి నోముకుంటాము. ఇవి చప్పటి కుడుములండి, గోధుమ పిండితో చేస్తాము. సాల్ట్ లాంటివి ఏం వేయమండి. ఒక పాత్రకి ఫస్ట్ ఆయిల్ రాయాలి, ఎందుకంటే కింద అతుక్కోకుండా ఉండడానికి. జస్ట్ ఎక్కువ వాటర్ వేసి అందులో బాయిల్ చేయడమే, అంతే. ఇట్లా చిన్న చిన్న సన్నగా చేసుకుంటే తొందరగా బాయిల్ అవుతాయి. అండ్ విరిగిపోకుండా చూసుకోవాలి, మధ్య మధ్యలో కలుపుకుంటూ. ఇలా అన్నీ ప్రిపేర్ చేసుకున్నానండి. మా అత్తయ్య నాకు ఇద్దరికి, మేమిద్దరం నమ్ముకుంటాం కాబట్టి తనకి 2 డొప్పలకి, అంటే ఒకటి గౌరమ్మకి, ఒకటి ఇంట్లో కూరాడు ఉంటుంది కదా, కూరాడు కోసం ఇదిగో ఇలా సెట్ చేసి పెట్టుకున్నామండి. అండ్ ఒక్కొక్క దాంట్లో 16 ఉంటాయి. ఇలా సెట్ చేసుకోవాలి. అండ్ ఇది కంకణం అండి. 16 పోగుల దారం అంటారు. 16 పోగుల దారము అండ్ 16 ముళ్ళు వేయాలి. అండ్ ఇంకోటి మెడలో కట్టుకోవడానికి 5 పోగుల దారము, 5 ముళ్ళు. ఇవి 16 రకాల పూలు. ఇద్దరికి రెండిట్లో సెట్ చేసి పెట్టేసాము ముందు రోజే. 16 రకాల పూలు ఇలా కౌంట్ చేసుకొని పెట్టుకోవాలి. అండ్ ఇక్కడ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది చూపిస్తున్నానండి. కింద ఫస్ట్ ఆకు వేసుకోవాలి. మెయిన్ దీనికి అద్దం కూడా కావాలి, గౌరమ్మ చూసుకోవడానికి అద్దం పెట్టాలి కదా అండి, అందుకోసమే. అండ్ అది ఇసుక అండి, దాన్ని గొలుసు అంటారు ఈ పూజ చేసేటప్పుడు. అండ్ చెరువులో నుంచి తీసుకురావాలి, దాన్ని కొంచెం వాష్ చేసి కింద ఫస్ట్ ఆకులు, తర్వాత ఇలా ఇసుక వేసి దానిపైన అలా అద్దం సెట్ చేసుకొని తమలపాకులు, ఫస్ట్ పసుపాకు, తర్వాత గుమ్మడాకులు, ఇదిగోండి ఇదే ఎంపల్ చెట్టు అండి, మెయిన్ ఇది కావాలి. అది పసుపాకు, ఆ తర్వాత తమలపాకులు, గుమ్మడాకులు, మళ్ళీ 16 రకాల ఆకులతో రసం తీస్తాను కదండి, ఆ రసం తీసిన తర్వాత వచ్చే గుజ్జు ఉంటుంది కదా, అది కూడా గౌరమ్మ దగ్గర పెట్టాలి, మెయిన్ అది కూడా కావాలి. అండ్ అట్లా 1 by 1 సెట్ చేసుకున్న తర్వాత గౌరమ్మని చేసుకోవాలండి. ఆ తర్వాత గౌరమ్మకి వస్త్రము, మళ్ళీ గౌరమ్మ పెట్టడానికి దూదితోని పసుపుది మళ్ళీ కుంకుమ 2 చేసుకోవాలి. పసుపు రాసిందేమో క్రింద పెట్టుకోవాలి, కుంకుమ రాసిందేమో గౌరమ్మ పైన ఇట్లా కప్పినట్టు అలా సెట్ చేసుకోవాలండి. అది అద్దం అక్కడ ఆగట్లేదు, అందుకే అన్నిసార్లు పెట్టడం అవుతుంది. దాని తర్వాత ఇదిగోండి అలా కొమ్మలన్నీ అలా సెట్ చేసుకోవాలి. అంటే ఒక తోట
లేదంటే అట్లా పెరడు అట్లా. అప్పట్లో ఇలా ఉండేది స్టోరీ చెప్పంగా విన్నాను నేను. గౌరమ్మ పెరట్లో నోముకుంది అని చెప్పి విన్నాను నేను. అట్లా కొమ్మలన్నీ సెట్ చేసుకోవాలి. అండ్ ఇవి ఉత్తరేణి ఆకులు, అవి కూడా 16 ఆకులు. వాటితో కంకణంకి కట్టుకోవాలి ఆకులు. అందులో పువ్వులు, అక్షంతలు, పసుపు కుంకుమ వేసి ఇంతకుముందు చెప్పాను కదండి 16 పోగుల దారం అని. దానికి ఉత్తరేణి ఆకులు తమలపాకును ఎట్లా కడతామో అలా కట్టాలి. అండ్ ఇవి కుడుములు ఇందులో పెట్టాను. దాన్ని అందులో పసుపు కుంకుమ వేసి ఇది ఇలా కంకణం రెడీ చేసుకోవాలి. ఇది 16 పోగులు, 16 ముళ్ళు ఉంటుంది దీనికి. ఇలా సెట్ చేసుకొని పెట్టుకోవాలండి. తర్వాత గౌరమ్మకి పూజ చేసుకొని పసుపు కుంకుమ, వస్త్రము, పువ్వులు అన్నీ అలంకరించుకున్న తర్వాత మనం 16 రకాల పూలు సెట్ చేసి కౌంట్ చేసుకొని పెట్టుకున్నాం కదా, అవి కూడా అమ్మవారికి గౌరమ్మకి ఎక్కించుకొని తర్వాత కుడుములు ప్రసాదంగా పెట్టి